దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు దేవునిచ్చే ప్రమాణం పొందుకుని ఉన్నారా? అది మీకు నెరవేర్చడానికి ఆలస్యం అవుతున్నదా? చింతించకండి. ఎందుకంటే మీరు దేవుని యందు ఆజ్ఞాతిక్రమం లేకుండా నమ్మకం కలిగి ఉన్నారా? అయితే ప్రియులారా, దాన్ని ఎప్పుడు విడనాడకండి. దాని నుండి తొలగిపోకండి. ఎన్ని ఆటంకములు వచ్చినను, పడిదుడుకులు వచ్చినను, ఆజ్ఞాతిక్రమం లేకుండా దేవుడు నమ్మదగినవాడు, మాట తప్పనివాడు. ప్రమాణము చేసిన వానికి దానిని తప్పక నెరవేరుస్తాడన్న నమ్మకాన్ని కలిగి ఉండండి. అప్పుడే మీకు తప్పక అది మీకు నెరవేర్చబడుతుంది. కొన్నిసార్లు ఆ ఆజ్ఞను అతిక్రమించుటచే ఆలస్యమవుతూ ఉంటుంది. అయినప్పటికీ దాన్ని పొందుకుంటారు. ఏ విధంగానైతే ఇశ్రాయేలీలో బాధను, దుఃఖమును కలిగి ఐగుప్తులో నుండి మొరపెట్టినప్పుడు వారి మొరలను దేవుడు విన్నాడు, చూచినాడు. వారిని ఆదుకొనుటకై తానే స్వయంగా దిగి వచ్చినప్పటికీ వారు చేసిన చిన్న చిన్న ఆజ్ఞాతిక్రమముల చేత పొందలేకపోయినారు. కానీ వారి సంతానము దానిని పొందుకున్నది. అదేవిధంగా దావీదు మహారాజు యుద్ధములు ఎన్నో చేసి తన చేతులు రక్తముతో తడిసినందున అతను ఎంతగానో ఆశపడ్డటువంటి మందిర నిర్మాణమునకై తను దూరమైనాడు. కానీ సమస్తమును సమకూర్చినను ఆ అవకాశాన్ని పోగొట్టుకొని అతని కుమారుని యందు అది నెరవేర్చబడ్డది ఆలస్యంగా. అదేవిధంగా మోషే నాయకుడిగా నడిపించబడినప్పటికీ తను చేసినటువంటి చిన్న ఆజ్ఞాతిక్రమము చేత నా అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ ఇశ్రాయేలీలు వారికి ప్రమాణము చేయబడినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని యెహోషువ తీసుకొని వెళ్ళినాడు. మోషే శిష్యుడైనటువంటి యెహోషువ నడిపించబడ్డారు. వారు పొందుకున్నారు. కాబట్టి ప్రియులారా, ఆజ్ఞాతిక్రమము అంటే మనము చిన్న చిన్న సనుగుళ్ళు, గొనుగుళ్ళు కూడా వాటిని కౌంట్లోకి తీసుకోబడుతుంది. కాబట్టి వాటి నుండి దూరంగా ఉండే దేవుని యందు మనము నమ్మకమును కలిగి జీవించినట్లయితే దేవుడు తప్పక మనకు అనుగ్రహిస్తాడు. ఆలస్యమైనప్పటికీ అనుగ్రహిస్తాడు. ఆ విధంగా మనము దానిని పొందుకున్నటకై ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని యందు నమ్మకము కలిగి జీవిద్దాము. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.